హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షార్ట్స్ లిటిల్ టాక్స్. దిస్ ఈజ్ ఉషా. నేను ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. యాక్చువల్లీ ఈ వీడియోలో విజన్ బోర్డ్ అంటే ఏంటి, విజన్ బోర్డ్ ఎందుకు, అది ఎలా వర్కౌట్ అవుతుంది మనకి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, దాన్ని ఎలా రెడీ చేసుకోవాలనే విషయాన్ని నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు ఎంతో కొంత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందనేసి నేను అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అసలు విజన్ బోర్డ్ అంటే ఏంటి? ఏం లేదు, మనకున్న డ్రీమ్స్ని, గోల్స్ని, డిజైర్స్ని మేనిఫెస్ట్ చేసుకుంటూ, విజువలైజ్ చేసుకుంటూ ఒక పిక్చరల్ ఫామ్లో రెడీ చేసుకోవడాన్ని విజన్ బోర్డ్ అంటారు. ఈ విజన్ బోర్డ్ అనేది ఎందుకు మనకి ఎలా బెనిఫిట్ అవుతుంది అంటే, మనకి ఒక సెట్ ఆఫ్ గోల్స్ని ఐడెంటిఫై చేసుకొని క్లియర్గా వాటి మీద ఫోకస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అలాగే మనం రోజు విజన్ బోర్డ్ చూస్తూ ఉంటే వాటి కోసం ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి, ఎలాంటి వర్కౌట్ చేయాలనే విషయం కూడా క్లియర్గా తెలుస్తుంది. ఎప్పటికప్పుడు మనల్ని మోటివేట్ చేసుకుంటూ ఆ వర్క్స్ చేసుకోవడానికి ఒక పాజిటివ్ వే అండ్ పాజిటివ్ అట్మాస్ఫియర్ మన చుట్టూ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ వన్ బై వన్ అవి ఫుల్ఫిల్ అవుతూ ఉంటే మనలో మనకే తెలియని ఒక కాన్ఫిడెన్స్ అనేది, సెల్ఫ్ ఇమాజినేషన్ పవర్ అనేది అండ్ మోటివేషన్ అనేది మనకు దొరుకుతుంది. ఇవన్నీ వన్ బై వన్ జరుగుతుంటే మనం హెల్దీగా, హ్యాపీగా, వెల్దీగా ఉంటాం కదా. ఇంతకంటే మన సోల్ అండ్ మైండ్కి ఏం కావాలి చెప్పండి. సో విజన్ బోర్డ్ అనేది మన గోల్స్ని ట్రాక్ చేసుకోవడానికి, వాటిని ప్రోగ్రెసివ్ని చెక్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. విజన్ బోర్డ్ అనేది ఎలా తయారు చేసుకోవాలి అంటే, దీన్ని మనం డిజిటల్ ఫామ్లో చేసుకోవచ్చు, ఒక చార్ట్లో చేసుకోవచ్చు, వాల్పేపర్లో వేసుకోవచ్చు, లైక్ ఇలా తయారు చేసుకొని వాల్కి స్టిక్ చేసుకోవచ్చు, మన వర్క్ స్టేషన్లో ప్లేస్ చేసుకోవచ్చు. ఇలా చాలా రకాలుగా వేసుకోవచ్చు. వర్క్ చేసే వాళ్ళు వాళ్ళ ల్యాప్టాప్స్లో, మొబైల్స్లో ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ కొందరు పర్సనల్గా ఉంచుకోవాలనుకుంటారు, అలా అయినా చేసుకోవచ్చు. లేదు ఇట్స్ ఓకే, నేను పబ్లిక్గానే నా రూమ్లో పెట్టుకుంటాను, నాతో పాటు ఇంకెవరైనా చూడొచ్చు అనుకునే వాళ్ళైనా ఇలా మనం చేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. మోస్ట్లీ నేను ఇంట్లోనే ఉంటాను కాబట్టి ఇలా నా రూమ్లో పెట్టుకున్నాను. సో ఎవ్రీడే నేను దాన్ని చూస్తూ, నేను దాని మీద ఫోకస్ చేయడానికి, నా గోల్స్ని రీచ్ అవ్వడానికి, మోటివేట్ అవ్వడానికి నాకు హెల్ప్ అవుతుంది కాబట్టి నేను ఇలా డైరెక్ట్గా రూమ్లోనే ప్లేస్ చేసుకున్నాను. నాకు దీన్ని చూసినప్పుడల్లా ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. అవును, నేను ఇవి చేయాలనుకున్నా, వీటి కోసం ఏం చేస్తే నేను ఫోకస్గా నా గోల్స్ని రీచ్ అవ్వగలను అనేది ఒక థాట్ వస్తుంది. అండ్ కొంచెం మోటివేషన్, పాజిటివ్ వైబ్స్ అనేది వస్తున్నాయి. సో ప్రతి ఒక్కరు వాళ్ళ ఇయర్ని ఎంతో కొంత చేంజ్ చేసుకోవాలనుకుంటారు కదా. సో ఈసారి ఇలా ట్రై చేయండి, చాలామంది చేస్తూనే. సో మనం ఎందుకు ఇలాంటివి చేయకూడదు? మన లైఫ్లో ఒక పాజిటివ్ని తీసుకోవాలి అనుకున్నప్పుడు వాటి కోసం చిన్న చిన్న ప్రిపరేషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి కదా. ఏంటంటే ఇప్పుడు నేను ఆ విజన్ బోర్డ్ని తయారు చేసుకొని ఇలా నేను వాల్కి స్టిక్ చేసుకున్నాను కదా, దాన్ని చూసినప్పుడల్లా నాలో ఒక మోటివేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. లేదు, నేను చేయాలి, వీటి కోసం నేను ఇలా కష్టపడాలి అనేసి పాజిటివ్గా నాకు నేను చెప్పుకోవడం స్టార్ట్ అవుతుంది. అలాంటప్పుడు అది మన సబ్కాన్షియస్ మైండ్కి ఇది చేయాలి అనుకున్నప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్కి రీచ్ అయ్యి, అండ్ మన సబ్కాన్షియస్ మైండ్, ఆ యూనివర్స్ అనేది మన గోల్స్ని మనం రీచ్ అయ్యే వరకు మనకి హెల్ప్ చేస్తాయి అనేది చాలామంది అంటున్నారు. అండ్ నేను ప్రాక్టికల్గా కూడా చాలాసార్లు అలాంటి అబ్జర్వ్ చేశాను. యాక్చువల్లీ నేను ఎప్పుడు విజన్ బోర్డ్ అనేది పర్టికులర్గా చేసుకోలేదు, ఇది నా ఫస్ట్ టైం అనమాట. అంతకుముందు నేను రెజల్యూషన్స్ అని రాసుకునేదాన్ని. సో కొన్ని చేసేదాన్ని, కొన్ని చేయలేకపోయాను. వాటిని నేను నా ప్రోగ్రెస్ చెక్ చేసుకుని, నా ట్రాక్ చేసుకునే అంత ఛాన్స్ నాకు లేకుండే. సో అలా కాకుండా ఇలా చేసుకుంటే రియాలిటీగా బాగుంటుంది అనేసి నేను దీన్ని స్టార్ట్ చేశాను. సో వీటిలో రూల్స్ అంటే ఏం పెద్దగా లేవు, కాకపోతే రియలిస్టిక్ థింగ్స్, మనం చేయగలిగే థింగ్స్ అయితే మనం యాడ్ చేసుకుంటే బాగుంటుంది. వీటిలో మనం హెల్త్, వెల్త్, ఫినాన్షియల్ లైక్ మనీ ఎర్నింగ్ కానీ, సేవింగ్స్, ఏమైనా కొత్త బిజినెస్ స్టార్టప్, లేకపోతే జాబ్ కోసం, స్టూడెంట్స్ అయితే వాళ్ళ కాలేజ్ ప్లేస్మెంట్స్, లేదా ఇలా మన ఇష్టం. అండ్ స్పిరిచువాలిటీ, ట్రావెలింగ్, ఇలా హ్యాపీనెస్, ఇలా చాలా థింగ్స్ని మనం యాడ్ చేసుకోవచ్చు. కానీ ఏదైనా కొంచెం రియలిస్టిక్గా ఉండి మనం చేయగలిగేలా ప్రాక్టికల్గా దగ్గరగా ఉండేటివైతే చాలా బెటర్ అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని రేపు అంబానీ అవ్వాలనుకుంటే కష్టం కదా, దానికి చాలా పెద్ద రోడ్ మ్యాప్ ఉంటుంది. ఈ 1 ఇయర్లో అవ్వడం కష్టమే, కాకపోతే లాంగ్ టర్మ్గా నేను ఎప్పటికైనా అలాంటి ప్లేస్కి వెళ్ళాలనుకోవడం అయితే తప్పు కాదు.
అండ్ నేను జాబ్ రావాలనేసి అనుకుంటున్నాను. దానికి ఎలాంటి ప్రిపరేషన్ చేయకుండా జాబ్ రావాలి అనేసి ఒక ఇమేజ్‌ని స్టిక్ చేసుకొని దాన్ని విజువలైజ్ చేసుకుంటే సరిపోదు. దానికి తగిన వర్కౌట్ కూడా చేయాలి. సో, ఇలాంటి మనం చేయగలిగేటివి పెట్టుకుంటే చాలా బెటర్. లేకపోతే మనలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది దెబ్బతింటుంది. అండ్ నెగెటివ్ మైండ్ సెట్ అనేది పెరిగిపోతుంది. అదే అది మళ్ళీ మనకి ప్రాబ్లమే అవుతుంది గదా! సో, మన చుట్టూ పాజిటివ్ వైబ్స్ ఉండి, పాజిటివ్ ఎనర్జీ ఉండి, వాటిని చేయగలిగేలా ఉండే థింగ్స్‌ని యాడ్ చేసుకుంటే చాలా బెటర్. ఫర్ మీ లైక్ నేను నా దాంట్లో ట్రావెలింగ్ ఇంక్లూడ్ చేసుకున్నాను. నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. సో, నేను ట్రావెలింగ్ వెళ్ళాలి అనుకుంటున్నా. సో, అందులో నేను పర్టిక్యులర్‌గా ఈషా ఫౌండేషన్‌కి వెళ్ళాలని చాలా ఇయర్స్ నుండి అనుకుంటున్నా. సో, ఈషా ఫౌండేషన్ అనేది ఇంక్లూడ్ చేసుకున్నా. సో, చూడాలి అది నాకు ఈసారి హెల్తీ లైఫ్ స్టైల్ కావాలి అనేసి అనుకుంటున్నా. సో, నేను ఎక్కువ ఫుడ్‌లో వెజ్జెస్, గ్రెయిన్స్, నట్స్, సీడ్స్, ఫ్రూట్స్ ఇలాంటివి ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇయర్‌లో నేను ఎక్కువ అలాంటివి తినాలనేసి అనుకుంటున్నా. పెయింటింగ్ అంటే ఇష్టం. సో, పెయింటింగ్‌ని ఎక్కువ నేర్చుకోవాలనేసి అనుకుంటున్నా. నా డైలీ లైఫ్‌లో యోగా అనేది ఒక పార్ట్‌గా చేసుకోవాలి. సో, యోగాకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నా. ఇలా వన్ బై వన్ సో, మనీ ఎర్న్ చేయాలి ఆబ్వియస్‌లీ, సేవ్ చేయాలి. ఏదైనా ఒక కొత్త స్టార్టప్ చేయాలి అని ఇలా చాలా థింగ్స్ అయితే పెట్టుకున్నా. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అన్నట్టు. ఇవన్నీ నేను డే 1 నుండి చేయాలని అయితే లేదు. సో, డే 1 నుండి చేయాలి అనుకుంటే మనం 1, 2 డేస్ చేస్తాం. మళ్ళీ ఆగిపోతాం. అలా కాకుండా 2025 వరలో ఎండ్ ఆఫ్ ద ఇయర్ వరకైనా నేను కన్సిస్టెంట్‌గా వాటిని కొంచెం స్లోగా స్టార్ట్ చేసినా కన్సిస్టెంట్‌గా రన్ చేయాలి అనుకుంటున్నా. సో, ఈ 2025 వరకే నా గోల్స్ అని కాదు. ఇక్కడ నుండి నా గోల్స్ అన్నీ ఇప్పుడు నేను పెట్టుకున్నవన్నీ కంటిన్యూగా టిల్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ ఉండాలనేసి నా గోల్, అల్టిమేట్ గోల్. అండ్ ముఖ్యంగా నేను కన్సిస్టెన్సీ, డెడికేషన్ ఇలాంటివి అస్సలు నేను చెయ్యను. సో, చాలా ఈజీగా గివ్ అప్ చేస్తా. స్టార్ట్ చేసిన ఫ్యూ డేస్‌కే వదిలేస్తా ఏదైనా. అలా కాకుండా నా మెయిన్ మోటో ఏంటంటే కన్సిస్టెన్సీ, డెడికేషన్ అండ్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉండాలి అనేసి. సో, నేను పెట్టుకున్న గోల్స్ అన్నీ నేను రీచ్ అవుతున్నాను అంటే దాని అర్థం నేను మూడిటిని నేను అడాప్ట్ చేసుకున్నట్టే కదా! సో, మీరు కూడా ఇలాంటివి పెట్టుకోండి. చాలా బెటర్ ఉంటుంది. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా కోర్స్‌లో నేను యూట్యూబ్ గురించి ఇంక్లూడ్ చేసుకున్నాను. నేను రీసెంట్‌గానే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నాకు ఒక 205 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఐయామ్ హ్యాపీ అనమాట. సో, నాట్ బ్యాడ్. నేను స్టార్ట్ చేసింది రీసెంట్‌గానే ఒక 2 మంత్స్ అయితే అయితుంది. కాకపోతే నేను పెద్దగా వీడియోస్ ఏం పెట్టకపోవడం వల్ల నాకు లేరు అనేసి నేను అనుకుంటున్నా. సో, నేను కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే నా ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. అండ్ నేను అనుకున్న గోల్ సబ్స్క్రైబర్స్ అనేది రీచ్ అవుతారు అనేసి నాకు నమ్మకం ఉంది. సో, ఇవి నా గోల్స్ అండి. నా ప్రియారిటీస్ ఈ 2025లో. వాటెవర్ మన పాజిటివ్ మైండ్ సెట్‌తో ఉండాలి. ఒక పాజిటివ్ ఎనర్జీని మనలో ఇంక్రీజ్ చేసుకోవాలనేది అది చాలా మెయిన్ గదా! ఇవన్నీ మనం చేసినా, చేయకపోయినా మన మైండ్ సెట్ అనేది పాజిటివ్‌గా ఉంటే మనం హెల్తీగా ఉంటాం. హెల్తీగా ఉంటూ ఆబ్వియస్‌లీ వెల్త్ ఉంటుంది. సో, ఇవన్నీ ఉంటే మన మైండ్ అండ్ సోల్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. ఇది మనకి మెయిన్‌గా కావాల్సింది గదా! నేను 4 డేస్ బ్యాకే నేను ఆ విజన్ బోర్డ్‌ని తయారు చేసుకున్నా గదా! సో, ఆ క్లిప్పింగ్స్ అనేవి ఇప్పుడు ఉంటాయి. సో, మీరు కూడా చూడండి. సో, విజన్ బోర్డ్‌కి కావాల్సిందేంటంటే ఫస్ట్ ఒక 30 మినిట్స్ మీకోసం మీరు టైమ్ స్పెండ్ చేస్తూ కూర్చోండి. మీకు ఇప్పటివరకు ఇయర్‌లో ఏమేమి జరిగాయి? ఇప్పటివరకు మీరేమేమి పనులు చేశారు? నెక్స్ట్ 2025లో ఏం కావాలి? మీరు ఎలా ఉండాలనుకుంటున్నారనేది ఆలోచించుకొని పెన్ అండ్ పేపర్ తీసుకొని నోట్ డౌన్ చేసుకోండి. అందులో ఉన్న మీ టాప్ ప్రియారిటీస్ ఏంటనేది ఫైండ్ ఔట్ చేసి వాటిని పిక్ చేసుకోండి. నెక్స్ట్ వాటిని విజువలైజ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక బైక్ కావాలి. సో, ఏ బైక్ కావాలి? అది ఎలాంటి బైక్, ఎలాంటి బ్రాండ్ అని మీకు తెలుస్తుంది గదా! సో, దాన్ని కొనుక్కొని రైడ్ చేసుకుంటూ వెళ్తే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? అలాంటివి మీరు విజువలైజ్ చేసుకొని మీ విజువలైజేషన్‌కి రియలిస్టిక్‌గా దగ్గరగా ఉన్న పిక్స్‌ని మీరు గూగుల్ నుండి లేకపోతే పిన్‌ట్రెస్ట్, కాన్వా ఎందులో అయినా సోషల్ మీడియా యాప్స్‌లో నుండి డౌన్‌లోడ్ చేసుకొని వాటిని ప్రింటౌట్స్ తీసుకొని మీకు నచ్చినట్టుగా విజన్ బోర్డ్‌ని మీరు రెడీ చేసుకోవచ్చు. అది ఇలానే చేసుకోవాలి, అలానే చేసుకోవాలని లేదు. 1 ఆర్ 2 థింగ్సే పెట్టుకోవాలని లేదు. అలానే 20 థింగ్స్ పెట్టుకోకూడదని గూడా లేదు. అది మీ ఇంట్రెస్ట్, మీ క్యాపబిలిటీ. సో, ఇది మీ చాయిస్ అనమాట. ఏదైనా మీ రియలిస్టిక్‌కి దగ్గరగా ఉండే వాటిని తీసుకోండి. అవి చూసినప్పుడల్లా ఆ పాజిటివ్ వైబ్స్‌తో మీ విజన్ బోర్డ్‌ని మీరు రోజు ఎక్కువ చూసే ప్లేసెస్‌లో పెట్టుకుంటే చాలా బెటర్. అండ్ విజన్ బోర్డ్‌ని చూస్తూ మీరు నిజంగా అది జరిగితే ఎలా ఫీల్ అవుతారనేది ఫీల్ అవుతూ నేను ఇది చేయాలని ఒక పాజిటివ్ మైండ్ సెట్‌తో మీరు మీ సబ్‌కాన్షియస్ మైండ్‌కి చెప్పుకోండి. ఖచ్చితంగా ఈ యూనివర్స్ అనేది మీకు మీరు అనుకున్నది జరిగేలా చేస్తుంది. అండ్ మీరు
యాక్చువల్లీ ఆ విజన్ బోర్డ్ చూస్తే మనకొక ఇన్‌స్పిరేషన్ రావాలి. ఒక ఫోకస్, మోటివేషన్ రావాలి. సో, అలా ఉండేలా మీ ఇమేజెస్‌ని పిక్ చేసుకోండి. అలాగే మీరు ఫీల్ అవ్వాలి. విజన్ బోర్డ్ తయారు చేసుకొని అక్కడ పెట్టేసి వదిలేస్తే సరిపోదు. ఎవ్రీడే దాన్ని చూస్తూ, మీరు దాన్ని ఫీల్ అయితూ, మీరది జరిగితే ఎలా ఫీల్ అవుతారనేది ఎక్స్‌పీరియన్స్ చేస్తూ వర్చువల్‌గా మీరు మీ విజన్ బోర్డ్‌ని తయారు చేసుకోండి. రోజు చూస్తూ ఉండండి. ఖచ్చితంగా జరిగిద్ది. అండ్ కొన్ని పాజిటివ్ అఫర్మేషన్స్‌ని కూడా అందులో ఇంక్లూడ్ చేసుకోండి. పాజిటివ్ అఫర్మేషన్స్ అనేది చాలా హెల్ప్ అవుతాయి. మనం ఎంత నెగెటివ్‌గా ఆలోచిస్తే మనకంత నెగటివిటీ అనేది జరుగుతుంది. అలాంటి అట్మాస్ఫియరే మనకు క్రియేట్ అవుతుంది. ఎంత పాజిటివ్‌గా ఉంటే అంత పాజిటివ్ మైండ్ సెట్ బిల్డప్ అవుతుంది. అండ్ అలాంటి అట్మాస్ఫియర్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. జస్ట్ ఇట్స్ ఏ గివెన్ అండ్ టేకెన్ పాలిసీ. మనం ఏదిస్తే అదే జరుగుతుంది. ఏదనుకుంటే అదే జరుగుతుంది. సో, పాజిటివ్‌గా ఉండడానికి ట్రై చేద్దాం. పాజిటివ్‌గా మన లైఫ్‌ని ఒక యూ టర్న్ తీసుకుందాం. ఎండ్ ఆఫ్ ది 2025 మనం మళ్ళీ ఖచ్చితంగా దీని గురించి మాట్లాడుకుందాం. ఎలా జరిగింది ఈ 25లో మీ విజన్ బోర్డ్‌లో ఎన్ని జరిగాయి, ఎన్ని జరగలేదు అనేసి కూడా మనం తెలుసుకుందాం. అంటిల్ దెన్ మీకేమైనా విజన్ బోర్డ్ గురించి డౌట్స్ ఉంటే ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీ అందరికీ రిప్లైస్ ఇస్తాను. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీకు తెలుసు కదా గుకేష్ గారు రీసెంట్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ గెలిచారు కదా చెస్‌లో. సో, ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు కదా! ఈ మూమెంట్‌ని నేను థౌసండ్స్ ఆఫ్ టైమ్ నా బ్రెయిన్‌లో నేను ఆహ్, ఫీల్ అయ్యాను, విజువలైజ్ చేసుకున్నాను, మేనిఫెస్ట్ చేసుకున్నాను అనేసి. నిజంగానే మనకేదైనా కావాలి అంటే దాని రిజల్ట్‌ని మనం కొన్ని థౌసండ్స్ ఆఫ్ టైమ్ మన బ్రెయిన్‌లో మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా అది జరుగుతుంది. సో, అది జరగడానికి యూనివర్స్ అండ్ గాడ్ గూడా మనకి సపోర్ట్ చేస్తారు. అండ్ ఈ 22 ఎందుకు లేట్ ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు జస్ట్ ఒక 30 మినిట్స్ మీకోసం మీ టైం స్పెండ్ చేసుకోండి. ఇప్పటివరకు ఇయర్ ఎలా ఉంది? ఇకపై ఎలా ఉంటుంది? ఎలా ఉండాలనుకుంటున్నారనేది మీకు మీరు ఆలోచించుకోండి. జస్ట్ స్టార్ట్ యువర్ డే అండ్ స్టార్ట్ యువర్ ఇయర్ విత్ పాజిటివ్ వైబ్స్. ఈ వీడియోలో మీకు ఏమైనా యూస్‌ఫుల్‌గా అనిపిస్తే ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఎలాంటి సజెషన్స్ అయినా, కామెంట్స్ అయినా ఏవైనా గూడా ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో నాకు తెలియజేయండి. వాటన్నిటికి నేను మోస్ట్‌లీ రిప్లై ఇస్తాను. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. దానివల్ల ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ అనేటివి మీకు వీడియో పెట్టంగానే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అండ్ అలానే మనం కొంచెం కనెక్టెడ్‌గా ఉండొచ్చు. సో, థ్యాంక్ యూ.